అందరికీ నమస్కారం. నేను మీ సత్యవాణి మోడ్రన్ మంత్ర ఛానల్కి స్వాగతం. వేసవికాలం వచ్చేస్తోంది కదండి. వేసవికాలం అనగానే మనకి ఒడియాలు, చల్లమిరపకాయలు, ఊరగాయలు ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా. నేను కూడా అదే పని స్టార్ట్ చేశాను. నేను జనరల్గా ఎప్పుడు బియ్య పిండితోటే పెడుతూ ఉంటాను ఒడియాలు. ఈసారి నేను కూడా ఒక యూట్యూబ్లో చూసి ఈ ఒడియాలు ట్రై చేశానండి. ఒక గ్లాస్ బియ్యానికి 1/4 సగ్గుబియ్యం వేసి 6 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకుని దానిని పేస్ట్ చేసుకుని పెట్టుకునే ఒడియాలు అనమాట. బాగానే ఉన్నాయండి. 90% అయితే ఓకే. అసలు ఎండ రాని వాళ్ళకి, టైం లేని వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్. బాగానే ఉందండి. కాకపోతే కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపించింది. ఇది 1కి 8 ఎసరు పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ ఏమో పిండిలో రుబ్బడానికి యూజ్ చేశాను. పచ్చిమిరపకాయ పేస్ట్, అలాగే జీలకర్ర, సాల్ట్ ఎసరు మరిగిన తర్వాత వేసుకుని ఆ పిండి పోసుకొని ఉండలు లేకుండా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం ఇలా మీడియం ఫ్లేమ్లో నాకు మగ్గడానికి అయితే పిండి ఉడకడానికి 15 నిమిషాలు అయితే పట్టిందండి. నేను అసలు ఈ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే పాప అండి. వేడి పిండిని మామూలుగా మనం పిండి ఉడకబెట్టినట్లు పెట్టినప్పుడు తను వచ్చేసి ఏమైనా పెడుతుందేమో, పొద్దున్నే పెడతాం కదా అనే భయంతో ఇది బాగుంది కదా అని ట్రై చేశాను. ఇది ట్రై చేసిన తర్వాత నేను మార్నింగ్ నానబెట్టేసి నైట్ తను పడుకున్న తర్వాత ఈ ఒడియాలు పెట్టానండి. ఇది ట్రై చేశాక ఇది బాగున్నప్పుడు సరే మనం రెగ్యులర్గా పెట్టుకునే పిండి ఒడియాలు కూడా నైటే పెట్టేసుకుందాము ఇంట్లో. అది తెల్లారిన తర్వాత బాగా ఎండొచ్చాక పైకి తీసుకెళ్దాము, అది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ట్రై చేశాను. నిజంగా సర్ప్రైజింగ్గా అనిపించింది. అది కూడా చాలా బాగా వచ్చాయి. నేను తెల్ల గోధుమ ఒక వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, రెగ్యులర్గా పెట్టుకునే బియ్యపిండి వడియాలు కూడా నేను ఇలాగే ట్రై చేశానంటే నైట్ తను పడుకోబెట్టేసి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత వడియాలు పెట్టేసుకున్నాను. నేను చూసిన వీడియోలో వాళ్ళైతే ఫ్యాన్ వేయమని చెప్పారు ఈ వడియాలకి. నేను ఫ్యాన్ కూడా వేయలేదు, కానీ మార్నింగ్ అయ్యేటప్పటికి చక్కగా వచ్చేసాయి. మనం మామూలుగా రెగ్యులర్గా పెట్టుకునే వడియాలు అయితే రోజంతా ఎండలో ఉంచిన తర్వాత ఈవినింగ్ ఒలిచేస్తే కూడా ఈజీగానే నాకు వచ్చేసాయండి. చీర కానీ ఏదైనా క్లాత్ కానీ బాగా తడిపేసిన తర్వాత గట్టిగా పిండేసి 2 మడతలన వేసుకుని దానిపైన మనం ఒడియాలు పెట్టేయడమే. నేనైతే చేతితోటే పెట్టేశాను. కొంచెం చల్లారిన తర్వాత వాళ్ళు పాల ప్యాకెట్ కవర్లో కూడా వేసుకొని చేయొచ్చు అని చూపించారు. నాకు అది కూడా ట్రై చేసాం, కానీ నాకు అంత బాగా అనిపించలేదు. కొంచెం పిండి కవర్కి అంటుకుపోతుందేమో, అయినా మళ్ళీ కవర్ ఎందుకులే అని హెల్దీ కదా అని చెప్పి నేను డైరెక్ట్గానే ఇలాగ చేతితోటే పెట్టేశాను. ఈజీగానే ఉందండి. ఎప్పుడన్నా చేతికి పిండి అంటుకుంది అనిపిస్తే లైట్గా చేయి తడి చేసుకొని ఉంటే కనుక ఒడియాలు ఈజీగానే వచ్చేసాయి. లాస్ట్ టైం అయితే సమ్మర్లో మా పాప అయితే 9 months బేబీయేనండి. అప్పుడు అసలు నేను వడియాలే పెట్టుకోలేదు, ఎందుకంటే అసలు కుదిరేది కాదు. ఇప్పుడు కూడా పెట్టుకోవాలి అని అనుకోలేదు, కానీ ఎందుకు పెట్టానంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ చూశాను అనమాట. గొట్టాలు ఇలాంటి వడియాలు వాళ్ళు ఎలా తయారు చేస్తారు, పిండి అదంతా కాళ్ళతో తొక్కి, అంటే అంత హెవీ క్వాంటిటీలో తయారు చేసినప్పుడు అలాగే చేస్తారేమో. నాకు అది చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది. బాబోయ్ కష్టమైనా చేసుకుందాము, పొద్దునే లేచి మేడపైనకి వెళ్ళి మాకు చక్కగా ఎండ వస్తుందండి, ఇండివిజువల్ హౌసే కాబట్టి చేసుకోవచ్చు. కానీ తనకి అదే టైంలో టిఫిన్ పెట్టే టైము, అలాగే ఆ వేడి పిండిలో చేయి పెడుతుందేమో, అవన్నీ ఎందుకు వచ్చిన భయము. రాత్రే మనం కొంచెం నిద్ర ఆ టైంలో పెట్టేసుకుంటే సేఫ్గా ఉంటుంది కదా అని ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ టైప్ అనే కాదు, రెగ్యులర్గా మనం పెట్టుకునే అన్ని వడియాలు కూడా, ఒక గుమ్మడికాయ వడియాలు తప్ప మిగిలినవన్నీ కూడా ఇలా ట్రై చేసుకోండి, చక్కగా వస్తాయి. నేను చూసిన వీడియోలో అయితే మన రెగ్యులర్ ఒడియాల్లాగానే క్లాత్ వెనక్కి తిప్పి నీళ్లు చల్లి ఎండలో పెట్టిన తర్వాత లాగితే వస్తాయని చెప్పారు. నేను ఆ రోజు మార్నింగ్ 8:30 ఆ టైం దాకా హాల్లోనే ఉంచాను. మాకు హాల్లో కూడా ఎండ వస్తుంది అనమాట. అదిగో చూసారు కదా అక్కడ ఎండ కనబడుతుంది. 8:30 అయ్యింది అట ఎగ్జాక్ట్గా టైము. ఆ టైంకి నేను ఇలా తీస్తుంటే అసలు చీరకు అంటుకోకుండా చక్కగా వచ్చేసాయండి. నేనే షాక్ అయిపోయాను. టేస్ట్ అయితే మాత్రం రెగ్యులర్ మనం చేసుకునే ఒడియాలాగే ఉన్నాయి. లైట్గా కొంచెం గట్టిగా అనిపించింది. ఓకే పర్వాలేదు, కానీ తప్పకుండా ట్రై చేయండి. అన్హెల్దీవి తినడం కంటే మనకి వీలైనట్టుగా మనకు వచ్చినట్టుగా కొన్ని చేసుకున్నా ఇలా చేసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్ అండి. ఒక గ్లాసు బియ్యం పోసాను కదా నేను, దానికి నాకు 15 నిమిషాలు పట్టింది ఒడియాలు పెట్టడానికి. ఆ పిండి ఉడికే ప్రాసెస్ ఒక 15 నిమిషాలు, అరగంట. అలాగే ఇంకా బియ్యం పేస్ట్ చేయడానికి ఒక 5 minutes, మొత్తం అరగంట 40 minutesలో నాకు ఒడియాలు అయితే రెడీ అయిపోయినాయి. 2 రోజుల్లో చక్కగా ఎండిపోయినాయి అండి. చాలా గలగలలాడేలాగా ఎండబెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఎండబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను బాగా ఎండిపోయిన తర్వాత వేయించాను. చూసారు కదా పువ్వుల్లాగా విచ్చుకుంటున్నాయి. టేస్ట్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవాటిలాగే ఉన్నాయి. లైట్గా నాకు గట్టిగా అనిపించిందండి, జెన్యూన్గా చెప్పేస్తున్నాను. నేను జీలకర్ర వేసి పెట్టాను. రెగ్యులర్ వడియాల్లో నువ్వుపప్పు, వాము అవన్నీ కూడా వేసుకోవచ్చు మన చాయిస్ని బట్టి. ఏదైనా కూడా మన చేత్తో మనం చేసుకుంటేనే హెల్దీ కాబట్టి
ఎంత టైం లేకపోయినా ఎంత కష్టంగా అనిపించుకున్నా సరే నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకనంటే నేను చెప్పాను కదా, డాబా పైనకి వెళ్ళి ఎండలో నాకు కూడా మైగ్రేన్ హెడేక్ ఉంది, పెట్టగలచ్చు పెట్టలేకపోవచ్చు, లేకపోతే ఇవన్నీ ఒడియాలు పిండి ఉడకబెట్టిన తర్వాత పెద్ద పెద్ద గిన్నెలు తీసుకొని డాబా పైనకి తీసుకొని వెళ్ళే ఓపిక లేకపోయినా సరే నైటే చక్కగా ఇలాగా హాల్లో శుభ్రం చేసేసుకుని పెట్టేసుకుని పొద్దున్న తెల్లవారిన తర్వాత 8 ఆ టైంకి చక్కగా ఎండ వచ్చేసిన తర్వాత పైకి తీసుకుని వెళ్ళిపోయి పెట్టేశాను. అన్ని ఒడియాలు నేను అలాగే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్